హాయ్ అందరికీ, వెల్కమ్ టు మాన్వి అఫీషియల్. ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిను సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? ఇంతకీ మీలో ఎంతమందికి ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ముందుగా గోంగూరను క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని గోంగూరను ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న గోంగూరను మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. అలా ఫ్రై అవుతున్న గోంగూరలో 12 లేక 14 పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై అయినాక ఒక సైడ్కి చల్లార్చుకోవాలి. ఈలోపు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేద్దామా? పోపులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మన పోపు రెడీ. ఇప్పుడు ఆ చల్లారిన గోంగూర పచ్చిమిరపకాయలని మిక్సీ పడదామా? ముందుగా మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, అలాగే 12 లేక 14 ఎల్లిపాయలను, అలాగే గోంగూర పచ్చిమిరపకాయలను వేసి తగినంత ఉప్పు, నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను, వేసి మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం పోపు రెడీ చేసాం కదా, అందులో కలిపేస్తే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాతకి నాకైతే ఈ ఆనియన్స్తో తినడం అంటే చాలా ఇష్టం. మీకు అలానే ఇష్టమైతే మీరు కూడా కట్ చేసి వేసుకోండి. అంతే.